పీఠమునకు ముందు వేడుకలు చెప్పము. నా రక్షకుడా, జూదులు మేము హత్య చేయడం తీసుకొని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల స్నేహము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతుంది. ఈ దుఃఖ మార్గమునందు మేము వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. మీ ప్రేమతో జీవించును, మీ ప్రేమతో మరణము ముందు ఆశిస్తున్నాను. మొదటి స్థలం అయితే కానీ ఆ పాత్ర వేసే వాళ్ళు కూడా మొదటి స్థలం తీసుకోండి. మధ్యలో రింగ్లో కానీ ఆ పాత్ర వేసిన వాళ్ళు కూడా చక్కగా తీసుకోండి. మీ పొజిషన్ మీరు తీసుకోండి. ప్రతి స్థలానికి మీ పొజిషన్లో మీరు ఉండాలి. సాయం చేయమన్నా. మరి సౌండ్ సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికంగా ప్రేమించుచున్నాను. మీకు నేరం చేసినందువలన నిన్ను మనసుతో దుఃఖించుచున్నాను స్వామి. ఆమేన్. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మెచ్చినట్లు మా అప్పులను మేము ఉంచండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం మీకే మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. సమాధానం ముందు విశ్రమింతురుగాక. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు తన భుజముల మీద స్లీవను మోసుకొని పో సమయమున మనలను తలంచి తాను పొందబోవు పాటులను మరణమును మన కొరకు తన పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఇండి దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుచున్నాను. స్లీవను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలమును చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా స్లీవను మోసుకొంటకు నాకు కావలసిన సహాయము దయచేయవలనని మేము ప్రార్థించుచున్నాను. ఆమేన్. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వాదం మీరే, మీ గర్భఫలం చేసి ఆశీర్వాదవారుగానే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మహిందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం నీకే మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులాత్మ సర్వేశ్వరుని చేత సమాధానమందు విశ్రమితులుగాక. ఆటో వాళ్ళు ముందు కదలండి. ఫస్ట్ పాత్ర యేసయ్యా యేసయ్యా కలువరి సిలువలో కరుణను చిలికిన ప్రభువారాధన. మూడవ స్థలము యేసు ప్రభువు మొదటిసారి స్లీవ కింద బోర్లపడుట. ఓ యేసుక్రీస్తు, ఆమెను ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. నా రక్షకుడైన యేసువా, మీరు రాతి స్తంభమును పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపరుపడి ఉండెను. మీ దేహముల నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను మీ భుజముల మీద ఈ భారమైన గొప్ప మ్రానును మోయవలసి ఉంటిరి. రానువారు వారిని కొట్టినందున ఇట్లు పలుమార్లు నేలపడిరని ధ్యానించుదుము గాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, మీకింత బాధ పెట్టినది స్లీవ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమించి అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవి వరప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భముకు చేస్తూ ఆశ్రయింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మహిందుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలం నీకే మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసనాత్మ సర్వేశ్వర కృప చేత సమాధానమందు విశ్రమించుగాక. యేసయ్యా పాలుగార దేహంబు పైన పాపాత్ముల కొరడాలెల్లో, పాలుగార దేహంబు పైన పాపాత్ముల కొరడాలెల్లో, నాట్యమాడినాయి నది వీధిన నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిన నడిపాయి, నోరు తెరువలేదాయి ప్రేమ. పుత్రున్ వెంబడించే స్లీవామోయుచుండగా. నాలుగో స్థలము యేసు ప్రభు తమ దివ్యమాతకు ఎదురుపడుట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏదైనా మీ దిశ చేత లోకం రక్షించుదురే. ఈ ప్రయాణమునందు కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించుదుముగాక. వారల చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పొడిచి తెరచిన అంబుల పోలియుండెను. కొంతసేపు ధ్యానించుదము. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెయును అనుభవించిన
వ్యాకుములను చూచి మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగి ఉండట నారాజ్ఞి మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు ఈ పాటల ధ్యానము చేత నాకు జ్ఞాన బలమును కలుగునట్లును నేను మీతో కలంతకాలము మోక్షములో మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యమును పొందునట్లుగా ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపండు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనకి కావలసిన మాయను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సోదరి యందు ప్రవేశింపక కీలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరి మా వల్లనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశ్రయింపని వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రయింపని వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మా పాపములు మైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగొనండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులాత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానమందు విశ్రమింతురు గాక. సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం కలిగింది కరుణరథం. ఐదవ స్థలము యేసు ప్రభు స్లేవను మోయుటకు సిరోనియా సీమోనుడు తోడ్పడుట. ఓ యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. మీ తెలుగు చేత లోకమును రక్షించుచుది. ఇచ్చట యూదుల కఠోర చిత్తమును యోచించుదుము గాక. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభు జీవమును విడిచట వారి వలె నుండుటను దుష్ట యూదులు చూచి వారిని స్లేవలో కొట్టి అవమానముగా చంపవలనని తలంచుచుండగా త్రోవలోనే మృతునొందు దూరమేనని చింతించి వారు వెనుక స్లేవను మోసుకొని వచ్చుటకు సిరోనియా సీమోన్ను బలవంతం చేసిరి. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువ, నేనును నా స్లేవను క్రోధవేక చేకొని ఆలింగనం చేయుచున్నాము. ముఖ్యంగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేకొని మీ మరణముతో నొకటిగా చేర్చి మీకు అప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందితిరి, నేను మీ నిమిత్తం మృతుంద అనుగ్రహం పాలించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయుధము మాకు నిలిపివ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. అమ్మో శోధనయందు ప్రవేశింపక వీరిలోండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. సేవవాసు వారు మీరే, మీ గర్భఫలం చేసి వాసుకుని వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. అదిలో కలిగినట్లే ఇప్పుడు నెలప్పుడు సదాకాలం మీకు మహిమ కలుగును గాక. మా మీద దయగల స్వామి. మా మీద దయగానేడు స్వామి. విశ్వాసుల ఆత్మల సర్వేశ్వరుని కృప చేత గాక.
పాపలోకమే సిలువ వేసిందా ఈ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా యేసు స్వామి మోము తుझे వాసిగా వెరోనికా. ఆరవ స్థలము వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. వెరోనికమ్మ భక్తి అతిశయమును ధ్యానించుదుముగాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమటి చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆ యమ్మ చూచి ఒక వస్త్రమును వారి చేతికియగా ఆ వస్త్రముతో వారు తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖపోలిక ఆ వస్త్రం మీద ముద్రింపబడెను. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, ముందు మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగానున్నది. జ్ఞానస్థానములో నేను మీ ఇష్టప్రసాదం పొందినప్పుడు నాత్మయు అందముగా ఉండెను, ఆయనను పాపముల చేత దానిని చెడగొట్టుకుండిని. మీరు మాత్రమే దానిని తిరిగి సౌందర్యవంతముగా చేయ శక్తులై ఉన్నారు. మీ తిరుపాట్లను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్. తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారొగనే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగాను స్వామి. ఏడవ స్థలము యేసు ప్రభు రెండోసారి స్లేవ్ కింద బోర్ల పడుట. ఓ యేసుక్రీస్తు మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు రెండోసారి స్లేవ్ కింద పడుటని యోచించుదుము గాక. ఈ పాటుల వలన వారు తిరుసురుసునందును అవయవములందును గల గాయములలో మరలా నొప్పి కలిగెను. కొంతసేపు ధ్యానించదము. నా రక్షకుడు అయిన యేసువా, మీరు ఎన్నో మారు నాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని. హా యేసువా, ఇకనైనా నా మరణ పర్యంతము మీ అనుగ్రహమునందు స్థిరముగా నుండ కావలసిన సహాయమును ఈ రెండో పాటను చూచి నాకు దయచేయండి. నాకు వచ్చడి సకల శోధనల వందు సదా నేను మీ శరణు జచ్చుటకు అనుగ్రహం పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకుండానట్లు చేయండి. ఆమె. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. అందులో కలిగినట్లు ఇప్పుడు కాలం మీకే మహిమ కలుగును గాక. మా మీద దయగా నుండండి స్వామి. విశ్వాసుల ఆత్మ సర్వేశ్వరుని కృప చేత స్వరచింది
చేసింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాడైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అదే